గురువందనం చేసుకుందాము. మాస్టర్స్ ముందుగా గురువందనం స్టార్ట్ చేసుకుందాము. విశ్వంలో ఉన్న గురువులందరికీ, మహాభారతంలో ఉన్న మహనీయులందరికీ కూడా, ఆ తర్వాత మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుల వారికి, ఈ సెక్షన్లో ఉన్న మాస్టర్స్ అందరికీ, మన గురువు గారు అయినటువంటి వంశీకిరణ్ మాస్టర్ గారికి అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనము మహాభారతంలోని ఒక గొప్ప వ్యక్తి గురించి మనము చెప్పుకుందాం మాస్టర్స్. ఈరోజు ఆ గొప్ప వ్యక్తి ఎవరు అంటే విదురుడు. మనకి మహాభారతంలో న్యాయం, ధర్మం, జ్ఞానం, బుద్ధి, మాటపై నిలబడడం, ఇవన్నీ అంటే కూడా మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఇద్దరు వ్యక్తులు గుర్తుకొస్తారు. మొదటగా ఇద్దరు వ్యక్తులు గుర్తుకొస్తారు. వాళ్ళిద్దరూ ఎవరు అంటే యుధిష్ఠరుడైనటువంటి ధర్మరాజు, ఆ తర్వాత విదురుడు. వీళ్ళిద్దరే మనకి మహాభారతంలో మొట్టమొదటగా గుర్తుకొచ్చే వ్యక్తులు. మరి వీరిద్దరిని ఎందుకు మనం అంతగా గుర్తు చేసుకుంటాము అంటే, వీరిద్దరు ఎందుకు కూడా అంత సమపాలలో ఉన్న న్యాయం కానీ, ధర్మం, వాటి గురించి ఎందుకు వాళ్ళు అంత కట్టుబడి ఉన్నారు అంటే, వీళ్ళిద్దరి జననం కూడా యమధర్మరాజు వల్ల జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరు కూడా యమధర్మరాజు అనుగ్రహంతో జన్మించారు. ఒకరేమో యమధర్మరాజు శాపం వల్ల తనే భూలోకంలో జన్మించాడు. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా ఆ యమధర్మరాజు యొక్క క్వాలిటీస్ పూర్తిగా ఉన్నాయి. మరి మహాభారతంలో మనం తీసుకుంటే యమధర్మరాజుని కూడా మనం ఎప్పుడు చూడము. కేవలం మనం ఆయన ఎలా పాలిస్తాడు, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవి యొక్క వాళ్ళ అధర్మాన్ని, ధర్మాన్ని, పాపపుణ్యాలని, ప్రతిది కూడా మంచి చెడును అన్నీ తను చూసి మనకి భవిష్యత్తునిస్తాడు. అంటే తప్పుకి శిక్ష వేయడం కానీ, తప్పు చేసే మంచిదానికి మంచి ఇవ్వడం కానీ, అదంతా కూడా యమధర్మరాజు యొక్క పని. అయితే మనము వారిని వినడమే కానీ, ఇక్కడ మనం వాళ్ళు చేసే పాలన, వాళ్ళ యమధర్మరాజు యొక్క క్వాలిటీస్ వీళ్ళిద్దరిలో మన కథలలో మనం చూడగలుగుతాం. ఎలా అంటే, యమధర్మరాజు యొక్క అనుగ్రహంతో యుధిష్ఠరుడు జన్మించాడు. అంటే తన తల్లి కోరింది, వేదవ్యాసుడు ఎలాంటి సంతానం కావాలి అని అడిగినప్పుడు, నాకు ధర్మపాలన చేసే పుత్ర సంతానం కావాలి అని తను అడిగింది. కాబట్టి ఆ యమధర్మరాజు అనుగ్రహం వల్ల యుధిష్ఠరుడు జన్మించాడు, ధర్మరాజు. మరి విదురుడు ఎలా జన్మించాడు అంటే, మనకి అందరికీ తెలుసు విదురుడి యొక్క జననం ఏంటి అంటే అందరికీ తెలుసు. నేను టూకీగా చెప్తాను మాస్టర్స్. మరి విదురుడు ఎలా జన్మించాడు అంటే, మనకి మాండవ్య మహాముని గురించి అందరికీ తెలుసు. అయితే మరి ఆ మాండవ్య మహాముని తను ఒక దొంగతనం తన పైన అభాండం వేయడం వల్ల రాజు శూలంలో తనని పొడిచి ఒక చిన్న ముక్క తన మెడలో ఉండిపోవడం వల్ల అని మనకు తెలుసు ఆ స్టోరీ. అయితే తను చనిపోయిన తర్వాత తను ప్రయాణం చేస్తూ చేస్తూ యమలోకానికి చేరుకుంటాడు మాండవ్య మహాముని. అలా వెళ్ళినప్పుడు మాండవ్యముని అడుగుతాడు, నేను ఇంతటి జ్ఞానిని కదా, మరి నేను ఇంత జ్ఞానినై ఉన్నాను, ఇంత శక్తిని సంపాదించాను అంటే, నేనేంతో కొంత గత జన్మలో నేను చేసిన మంచి కానీ, ఈ జన్మలో నేను చేసిన సాధన వల్లనే కానీ నేను ఈ విధంగా ఉన్నాను. మరి నేను ఏం చేసిన తప్పు వల్ల నాకు ఇంత పెద్ద శిక్ష పడింది యమధర్మరాజా, నాకు తెలుసుకోవాలనుంది, నాకు చెప్పండి అని మాండవ్య మహాముని యమధర్మరాజుని అడుగుతారు. అప్పుడు యమధర్మరాజు ఏం చెప్తారంటే, నువ్వు చిన్నతనంలో ఉన్నప్పుడు, బాల్యంలో ఉన్నప్పుడు నువ్వు తూనీగల్ని పట్టుకొని వాటి రెక్కలని చింపి వాటిని ఒక చిన్న సూది లాంటి వాటికి నువ్వు పుచ్చావు అని యమధర్మరాజు చెప్తాడు. అయితే ఇక్కడ మాండవ్య మహాముని మహాశక్తివంతుడు, అలాగే చాలా జ్ఞానవంతుడు, ఎంతో తపస్వి కాబట్టి తను ఒక ప్రశ్న వేస్తాడు,
ఏంటి మీరంటున్నారు స్వామి, నేను బాల్యంలో ఉన్నాను. 14 ఏళ్ల వరకి బాల్యమే. అంటే వాళ్ళు తప్పు చేస్తుండ్రా? ఈ తప్పు చేయడం వల్ల ఎలాంటి శిక్ష పడుతుంది? లేదంటే కరెక్ట్ చేస్తున్నారా అనేది వాళ్ళకి ఆ వయసులో తెలీదు. అందులో ఆ రోజు నాకు తప్పు చేస్తున్నావని చెప్పేవాళ్ళు లేరు. నేను తెలియక చేశాను ఆ తప్పుని. ఆ తెలియక చేసిన ఆ తప్పుకి, బాల్యంలో చేసిన తప్పుకి నువ్వు ఇంత శిక్ష విధిస్తావా అని ప్రశ్న వేస్తాడన్నట్టు. ఇదే కాక ఇంకా వేరే ప్రశ్నలు గూడా ఏస్తాడు. అప్పుడు యమధర్మరాజుకే ప్రశ్న వస్తుంది. అంటే ఇక్కడ చాగంటి వారు చెప్పారన్నట్టు. మొట్టమొదటగా తనకు తెలిసిన చాగంటి వారు అనుకోవడం, ఈ ఈ బాల్యంలో చేసిన తప్పులకి అంత పెద్ద శిక్ష ఉండకపోవడము, ఆహ్, బాల్యం తర్వాత యవ్వనంలో వచ్చినప్పుడు మనకి మంచి చెడులు తెలుస్తాయి దానికి శిక్ష విధించడం అనేది అప్పటినుంచే జరిగి ఉండొచ్చు అని తనన్నారు. ఆ విషయం మీకు చెప్తున్నాను. అయితే ఇదంతా విన్న తర్వాత మాండవ్యముని ఏం జేస్తారు, సరే నీతో అధికారం ఉంది. అధికారం ఉండి నువ్వు దాన్ని దుర్వినియోగం జేశావు. ఒక శిక్ష విధించే ముందు నువ్వు కనీసం ఆలోచన చెయ్యాలి అని తనకున్న విచక్షణ జ్ఞానంతో, తనకున్న జ్ఞానంతో యమధర్మరాజుకి చెప్పి, సరే నువ్వు గూడా నేను నీకు శపిస్తున్నాను. నువ్వు గూడా భూలోకం వెళ్ళి నువ్వంత మొత్తము ఇప్పుడు నువ్వు ఒక యమధర్మరాజుగా నీకు ఎలాంటి జ్ఞానం, ధర్మం, న్యాయం, నీతి అన్నీ ఎలా ఉంటాయో అవన్నీ నీకు కూడా ఉండి నువ్వు నాలుగో వర్ణంలో ఒక సంతానంగా జన్మించి నీకు అధికారం ఉండి కూడా నీ చేతిలో ఏమి చేయలేవు. అంటే నీ మాట వినేవాళ్ళు ఉంటారు కానీ నీది ఎవ్వరు ఆచరించని వాళ్ళు ఉంటారు. నీకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది అని చెప్పేసి యమధర్మరాజుకి శపిస్తాడు మాండవ్య మహాముని. ఆ యొక్క ముని శాపం వల్ల జన్మించిన వాడే విదురుడు. కాబట్టి ఆ విదురుడు ఎవరు? ఆహ్, అం వేదవ్యాసుడు, ధృతరాష్ట్రుడు, తర్వాత పాండురాజు జన్మించిన తర్వాత ధృతరాష్ట్రుడేమో ఆహ్, కంటి చూపు లేకుండా జన్మిస్తాడు. పాండురాజేమో వణుకు రోగంతో జన్మిస్తారు. అయితే మరి వీళ్ళిద్దరూ రాజ్యం పాలించడానికి వీళ్ళకున్నది సరిపోతుందా లేదా? అర్హతలు ఉంటాయా లేదా? అని చెప్పి మళ్ళొక సంతానాన్ని ప్రసాదించమని సత్యవతి వేదవ్యాసుని అడుగుతుంది. అప్పుడు అంబిక అం అంబాలిక తను భయపడి తన తపోశక్తిని గాని, తన తేజస్సుని తట్టుకోలేక తన దగ్గరున్న దాసిని పంపుతుంది. ఆ దాసి తేజస్సుకి తట్టుకొని ధైర్యంగా ఉంది కాబట్టే విదురుడు ఆమె గర్భంలో జన్మించాడు. దాసి యొక్క గర్భంలో జన్మించాడు. ఇదంతా కూడా తనకి తెలుసు. ఎవరికి? వేదవ్యాసుడికి తెలుసు. కానీ ఆ మాండవ్య మహాముని శాపం వల్ల యమధర్మరాజు జన్మించాలి కాబట్టి విదురుడు ఆ దాసి యొక్క కడుపున జన్మిస్తాడు. ఇది విదురుడి యొక్క జననం. విదురుడికి ఎందుకు ఇన్ని ఉన్నాయంటే తను యమధర్మరాజు యొక్క ష రూపం కాబట్టి తనలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మరి ఇంకా మనం మహాభారతంలోకి వెళ్తే ఆ విదురుడు జన్మతో తనకి జన్మతో మొత్తం గూడా బుద్ధి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ఆలోచన తీరు, ఒక రాజుకి ఉండాల్సిన అన్ని లక్షణాలు, ప్రతి ఒక్క లక్షణం తనకి ఉంటుంది. కానీ తను రాజు కాలేకపోయినాడు. ఎందుకంటే తను ఒక నాలుగో వర్ణమైన దాసి కడుపున పుట్టాడు కాబట్టి తనకి కేవలం ఆ దాసి కడుపున పుట్టినందుకు అర్హత లేదు. అంతేకాని మిగిలినవన్నీ కూడా ధృతరాష్ట్రుడి కన్నా, తర్వాత పాండరాజు కన్నా తనకి ఎన్నో రెట్లు ఎక్కువ తెలివితేటలున్నాయి. అయితే మరి చిన్నతనంలోనే తను ఎంతో తెలివితేటలున్నవాడు. అయితే మరి అప్పట్లో గురువు దగ్గరికి వెళ్లి బాల్యంలో నేర్చుకునేవాళ్ళు. అయితే మరి బాల్యంలో కృపాచార్యుల వారు వీళ్ళందరికీ ధృతరాష్ట్రుడికి, తర్వాత పాండురాజుకి, విదురుడు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు గదా! వీళ్ళకి వారి వారి స్థాయి తగ్గట్టు వాళ్ళకి పరీక్షలు పెడుతూ వాళ్ళని తీర్చిదిద్దుతూ ఉంటాడు. అయితే బాల్యంలో చిన్న వయసులోనే కృపాచార్యుడు విదురుడిని ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమని? విదురుడు "నువ్వు పక్క రాజ్యం వాళ్ళు వాళ్ళ సైన్యంతో నీ పైన యుద్ధానికి ప్రకటిస్తే నువ్వేం చేస్తావు?" అని ఒక ప్రశ్న అడుగుతాడు కృపాచార్యుడు. అంటే ఆ పిన్న వయసులోనే తను ఎంత మంచి సమాధానం ఇస్తాడంటే, ఆ యుద్ధం ప్రకటించినప్పుడు వారితో సైన్యం ఎక్కువుంది.
అలాంటప్పుడు మనం ఓడిపోకూడదు. ఓడిపోకుండా మనం ఎలా దీన్ని సామరస్యంగా చేసుకోవాలి అంటే, చిన్న చిన్న రాజ్యాలైన వాటిని అన్నింటిని కూడా మనము సంధి చేసుకోవాలి. వాటితో మిత్రత్వం సంపాదించాలి. అలా చేయడం వల్ల మనకంతా కూడా ఎక్కువ సైన్యం మన దగ్గరుంటుంది. ఎప్పుడైతే మన దగ్గర సైన్యం ఎక్కువుంటుందో, అవతలి వాళ్ళు ఆటోమేటిక్‌గా మన నుంచి దూరంగా వెళ్ళిపోతారు అని ఒక మంచి సమాధానం ఇస్తాడు. ఇది బాల్యంలోనే తనకున్న నైపుణ్యం, తనకున్న తెలివితేటలు. అంటే ఇక్కడ గూడా తను అనవసరంగా యుద్ధానికి దిగొద్దు. తర్వాత ఒక చాకచక్యంగా తెలివితేటలతో మనము సైన్యాన్ని ఎలా పెంచుకోవాలి అనేది ఇక్కడ తను బాల్యంలోనే చూపిచ్చాడు. అంటే ఒక ప్రతి మనిషికి ఒక వివేకం, జ్ఞానం ఉందనుకోండి, పెద్దదాన్నైనా మనము తెలివితేటలతోటి దాన్ని చిన్నగా సమస్యని పెద్దదిగా చేసుకోకుండా చిన్న దాంతో వెళ్ళిపోవచ్చు. ఇది మనకి విదురుడులో నేర్చుకోవాల్సిన ఒక మంచి క్వాలిటీ అన్నట్టు. అంటే తనకప్పుడు ఒక 10 ఏళ్లుంటాయి అంతే. ఈ ప్రశ్న అడిగినప్పుడు తనకు 10 ఏళ్ల వయసు. 10 ఏళ్ల వయసులోనే ఇంతటి జ్ఞాని అన్నట్టు తను. అలాగే తను కొంత పెద్దగయ్యి వీళ్ళందరూ కూడా రాజ్యానికి తిరిగి వచ్చినప్పుడు ఎవరో ఒకరు రాజు అవ్వాలి. ఎవరు పాండురాజు గాని, తర్వాత ధృతరాష్ట్రుడు, విదురుడు. వీరు ముగ్గురు కూడా ఎవరో ఇందులో రాజు అవ్వాల్సిన సమయం వచ్చింది. వాళ్ళు రాజ్యానికి వచ్చినప్పుడు కృపాచార్యులు వాళ్ళని తీసుకొనొస్తాడు. తీసుకొనొచ్చినప్పుడు మరి వాళ్ళ బలశాలి ఏంటి, వాళ్ళ తెలివితేటలు ఏంటి అనేది రాజ్యానికి, తర్వాత వాళ్ళ తాతగారైనటువంటి భీష్ముడికి, తర్వాత రాజమాత అయినటువంటి సత్యవతికి అందరికీ వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని చూపించి రాజుని చేయాలి కాబట్టి, మొదటగా కృపాచార్యులు విదురుడిని పిలుస్తాడు. నీ యొక్క తెలివితేటల్ని, నీ యొక్క బుద్ధి కుశలతలను, నీ యొక్క ధర్మాన్ని ఎలా ఆచరిస్తావో ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నువ్వు నీ సమాధానాల ద్వారా నువ్వు నిరూపించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి తనకి పరీక్ష పెడతాడు విదురుడికి. అయితే మొదటి ప్రశ్నగా కృపాచార్యులు ఏమడుగుతారంటే, ఒక రాజు ముందర 2 ప్రశ్నలుంటాయి. 2 మార్గాలు, 2 ప్రశ్నలు ఉంటాయి. ఒకటేంటి అంటే పరాభవం, ఓడిపోవడం, ఇంకోటి ప్రజాహితం చెంది ఉండడం. అయితే ఆ 2 ఉన్నప్పుడు రాజు ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? పరాభవాన్ని ఎంచుకోవాలనా? లేదంటే ప్రజల హితం కోసం ఆలోచించాలా? ఈ రెండిట్లో ఒక మంచి రాజైన వాడు ఏ దాన్ని ఏ దాని కోసం తను ఆలోచిస్తాడు అని ప్రశ్న అడుగుతాడు. అయితే అప్పుడు విదురుడు ఎంతో చాకచక్యంగా, ఎంతో ధర్మబద్ధంగా ఏం ఆలోచిస్తాడంటే, ఒక రాజు వాస్తవిక లాభం, ఒక రాజు అంటే ఏంటి? ప్రజలను చూడడమే. తన తన సుఖాల కంటే గూడా తను ఓడిపోతాడా? రాజ్యాన్ని గెలుచుకోవడం ఈజీనే. పక్క రాజ్యంతో ఓడిపోయినా పర్వాలేదు. కానీ ప్రజలని మాత్రం మనము సంతోషపెట్టాలి. వాళ్ళ ముందర మనము ఓడిపోకూడదు. వాళ్ళకి ఏదైతే కావాలో ప్రజాహితం కోసం ఏదైతే కావాలో దాన్ని ఇవ్వడమే రాజు ముందరున్న లక్ష్యం అని చెప్పి చెప్తాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే ఒక రాజుకు ఉండాల్సిన లక్షణం ప్రజల హితం కోసమే మనం పని చెయ్యాలి అనేది తన యొక్క రాజనీతి ఇక్కడ. ఎప్పుడైతే రాజు తన స్వార్థం కోసం ప్రజాహితాన్ని విస్మరిస్తే ఎంత విశాల సామ్రాజ్యాన్ని తను పెంచుకున్నా కూడా సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నా అది శూన్యంతో సమానమని అతని వైభవం సమస్తం ప్రజాహితమే అని అంత గొప్ప సమాధానం ఇస్తాడు. అంటే చూడండి తనేంటి రాజు అయ్యే వయసులో ఒక రాజు కావాల్సింది ఇదే కదా! సామ్రాజ్యాన్ని గెలుచుకుంటే ఏం చేస్తాం? 10 మందితో మెప్పు పొందుతాం. కానీ ప్రజల హితాన్ని కోరుకొని వాళ్ళ అవసరాలు తీర్చకపోతే మనం ఇక్కడ వైఫల్యం చెందినట్టే. ఒక రాజుని అంటే కన్న బిడ్డలతో సమానం రాజుకి ప్రజలంటే. మరి ఇల్లు కావాలా? బయటది కావాలా? అంటే మనమైనా ఏం కోరుకుంటాం? ఇల్లు మన మనుషులే కోరుకుంటాం. అలాగే రాజు గూడా ప్రజల హితాన్ని కోరుకున్నవాడు తనే ప్రజల హితం కోరుకునే నిర్ణయాన్నే తీసుకోవాలి. సామ్రాజ్యం కోసం విస్తరించే నిర్ణయాన్ని తీసుకోవద్దు అని తాను చాలా క్లియర్‌గా చెప్తాడు. అంటే ప్రతి ఒక్క ఆన్సర్‌లో తనకి చాలా క్లారిటీ ఉంది అన్నట్టు. అంటే ఇదంతేంటి తనలో ఉన్న జ్ఞానం. ఎక్కడ గూడా తను తడబడడం గానీ, సంకోచం గానీ ఏది ఉండదు. ముక్కుసూటిగా ప్రశ్నకి సమాధానం తన దగ్గర ఉంటుంది.
ఇది మనం విదురుడిలో ఆ క్లారిటీ అనేది మనం తీసుకోవాలంటే ఎక్కడ పైన చిన్నతనంలో కూడా తను ఎంతో నైపుణ్యంతో ఎవరిని బాధ పెట్టొద్దు, హింసించకుండానే మనము ఆ సైన్యాన్ని పెంచుకోవాలనేది చూపించిండు. అంటే చిన్న చిన్న రాజ్యాలను మిత్రత్వం చేసుకొని మనం పెంచుకోవాలి మన సైన్యాన్ని, కానీ ఎవరిని బాధించి కాదు అని ఇక్కడ రాజనీతిని చెప్పాడు. తన యొక్క లౌక్యాన్ని తెలిపాడు, తెలివితేటని. ఇక్కడేంటి, ఈ ప్రశ్నలో తను ఇచ్చిన సమాధానము ప్రజాహితమే ముఖ్యమని తన యొక్క ధర్మంతో పాటు ఆలోచన విధానాన్ని కూడా మనకి ఇక్కడ తెలిపాడు. అలాగే రెండో ప్రశ్న కూడా అడిగాడు, ధర్మం అంటే ఏంటి విదురా అని కృపాచార్యుడు అడుగుతాడు. అంటే దానికి ఉన్న మహత్యం ఏంటి, ధర్మం అంటే ఏంటి, దానికి ఉన్న మహత్యం అంటే ఏంటి అని అడుగుతాడు. ధర్మం అంటే విదురుడు చెప్తున్నాడు, ధర్మం అంటే ప్రకాశం. నిజంగానే ధర్మం అంటే ఒక వెలుగు, దానిని ఏ దాన్ని భర్తీ చేయలేదు. అది ఒక పెద్ద వెలుగు, సత్యం అనే వెలుగు ధర్మం అనేది. అది అంధకారంలోను మార్గాన్ని చూపిస్తుంది. మనం నిజంగానే ధర్మం వైపు ఆయన ఇచ్చే సమాధానం ఏంటంటే, ధర్మం అంటే ప్రకాశం, అది అంధకారంలోను మార్గాన్ని చూపిస్తుంది. ధర్మమే మనిషిని శ్రేష్ఠుడిగా చేస్తుంది, లేదంటే శక్తి కేవలం అత్యాచారాలకు కారణమవుతుంది. అలాగే జ్ఞానం కేవలం అహంకారానికి కారణమవుతుంది. ధర్మం అంటే కేవలం ఒక మనిషిని బయట నుండే కాదు, హృదయం మరియు ఆచరణలలోనూ శ్రేష్ఠుడిగా చేస్తుందనే సమాధానం చెప్తాడంటే, ధర్మాన్ని ఆచరించడం కష్టమే, కానీ దాన్ని ఆచరిస్తే మనిషిని చాలా గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. అలాగే ధర్మం అంటే ప్రకాశంతో చెప్పాడు. అంటే ధర్మంలో ఉన్నప్పుడు భగవంతుడు ఎప్పుడు మన వెంటే ఉంటాడు. మనం చెప్పుకుంటాం కదా, ధర్మ రక్షతి రక్షిత అని. ఆ ధర్మాన్ని ఒక్కటి మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. అలాగే భగవంతుడు మనకి ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఎన్ని మారినా ధర్మం మాత్రం మారదు. అంటే తల్లి ధర్మం ఎప్పటికీ మారదు, తండ్రి ధర్మం మారదు. ఇలా ధర్మం వారి వారి క్యారెక్టర్స్ బట్టినప్పుడు మారుతుంది, కానీ ఆ ధర్మం యొక్క స్టాండర్డ్ మాత్రం ఎప్పటికీ మారదు. అదే ఇక్కడ చిన్న 2 సెంటెన్స్ లోనే విదురుడు చెప్పాడు. అయితే అది నిజంగానే ధర్మమే మనుషుని శ్రేష్ఠుడిగా చేస్తుంది. అంటే మనం ధర్మాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు కష్టంగా ఉన్నా కూడా మనని తీర్చి దిద్దుతుంది ధర్మం అనేది. ఎక్కడ పడినా కూడా, తప్పులని తెలిసినా కూడా మనం ధర్మాన్ని ఆచరించినాం అనుకోండి, మనము చాలా స్ట్రాంగ్ గా అయిపోతాం. అది మనము ఎలా అంటే ధర్మరాజునే తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ గా. తను ధర్మాన్ని ఆచరించుకుంటూ పోయిండు కాబట్టి సాక్షాత్ ఆ భగవంతుడే వాళ్ళ ధర్మరాజు వెంట ఉన్నాడు, చివరికి గెలిచాడు. ఆ విధంగా అది కష్టమైనా కూడా మనం దాన్ని ఆచరించినప్పుడు మనం ఎంతో శ్రేష్ఠులం అవుతాం. లేదంటే మనం ఆ ధర్మాన్ని వేరేలాగా ఉపయోగించుకున్నాం అనుకోండి, ఇది రాజుకి అన్ని అర్హతలు ఉంటాయి, మొత్తం తన చేతుల్లో ఉంటుంది. అదే దాన్ని మనం మిస్యూజ్ గా చేసుకొని, నా దగ్గర అధికారం ఉంది కదా, నేను తప్పుగా యూజ్ చేసుకుంటానని చేసుకున్నప్పుడు అది కేవలం ఏమవుతుంది, అజ్ఞానం అహంకారానికి దారి తీస్తుంది. మరి అదే ధర్మంలో ఉండి ధర్మాన్ని ఆచరించినప్పుడు ఒక వెలుగులా వెలిగి భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు. దాన్నే మనం దుర్వినియోగం చేసుకుంటే మాత్రం మనలోని జ్ఞానం కూడా అజ్ఞానంగా మారిపోయి, అహంకారంగా మారిపోయి, అత్యాచారాలు, కొట్లాటలు ఇలాంటి ఎన్నో వాటికి తీస్తుంది. అంటే ఆచరించవలసింది కరెక్ట్ గా ఆచరిస్తే దాని యొక్క ఫలితం మంచిగా ఉంటుంది. అదే మనం చెడుగా ఉపయోగిస్తే అది మననే పతనం చేస్తుంది అనేది ఇక్కడ విదురుడు చెప్పాడు సమాధానం. అంటే వీళ్ళంతా కూడా రాజు అవ్వడానికి క్వాలిటీస్, వాళ్ళకి పెట్టే పరీక్షలు అన్నట్టు. ధర్మం అంటే కేవలం ఒక మనిషిని బయటి నుండే కాదు, హృదయం మరియు ఆచరణల నుండి శ్రేష్ఠుడిగా చేస్తుంది. మనం ఇంతకుముందు అనుకున్నట్టే ఎగ్జాంపుల్ ధర్మరాజు అంతే. ఆయన ఇప్పటికి కూడా ఎప్పుడు అన్నా మనం ధర్మం అంటే మనకు గుర్తొచ్చేది ధర్మరాజు. ఎందుకంటే తను ఆచరించి చూపించాడు కాబట్టి తను ఈ రోజు కూడా మొట్టమొదటి వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. అది ధర్మానికి ఉన్న వైభవం, మహత్యం అని విదురుడు సమాధానం ఇచ్చాడు. అలాగే కృపాచార్యుడు మూడవ క్వశ్చన్ అడిగాడు, ఒక మనిషికి వాస్తవిక విజయం ఏది అవుతుంది అని అడిగినప్పుడు విదురుడు
క్షణకాలం కూడా ఆలోచించకుండా ఒక మనిషికి వాస్తవిక విజయం ఎప్పుడు అంటే తనలోని కామ, క్రోధ, అహంకారాలని ఎవరైతే గెలుస్తాడో, ఓడిస్తాడో అతడే తన యొక్క వాస్తవిక విజయాన్ని సంపాదించినట్టు. ఎందుకంటే ఒక ఒక రాజ్యాన్ని, శత్రువుని ఓడించొచ్చు. అది తేలిక. ఎందుకంటే తన శక్తి, యుక్తితో, తన తోడున్న సైన్యంతో గెలవ ఓడించొచ్చు. అది పెద్ద సమస్య గాదు. కానీ వీటన్నింటి అంటారు గదా! ఇంట రచ్చ గెలిచి ఇంట గెలవండి అని. అలాగే మనలో ఉన్న అంతర్గతంగా ఉన్న మనలోని కామ, క్రోధ, అహంకారాలని మనం గెలవడం చాలా కష్టం. మన మనసుని ఇవన్నీ గెలవడం చాలా కష్టం అని చెప్పి విదురుడు వీటన్నింటికంటే ముందు రణరంగంలో విజయం సాధించిన అది గొప్ప విషయం కాదు. మనలో ఉన్న అంతర్గతంలో ఏ మిళితమై ఉన్న ఈ యొక్క షడ్వర్గాలని, మనసుని, కోపాన్ని, క్రోధాన్ని మనము గెలిచినప్పుడే మన వాస్తవిక విజయం అవుతుంది అని చాలా ఈజీగా చెప్పాడు. అంటే అన్నింటికంటే కఠినం ఎప్పుడు? మనసు శాంతంగా ఉండాలి. ఇవన్నీ గెలవాలంటే మనసు శాంతం. శాంతం అంటే కోపం. కోపం బదులు మనసు శాంతంగా ఉండాలి. తర్వాత కోరికలు, క్రోధం. కామం అంటే కోరికలు. కోరికలు తగ్గించుకోవాలి. శాంతంగా ఉండాలి. అలాగే ఇవి తగ్గించుకున్నప్పుడే మనము విజయాన్ని సాధిస్తాము అని చెప్తున్నారు. ఇంకా అలాగే ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మనం ఒక మన ఎదురుగున్న శత్రువులని జయించినప్పుడు మనకొచ్చే పేరు గాని, పలుకుబడి గాని ఇలాంటివన్నీ కొన్ని రోజులు అనుకుంటారు. కానీ మళ్ళా వెనక ఏదో గూడు పుటాని చేసిండనో, లేదంటే సైన్యం ఎక్కువుందనో ఇలాంటివన్నీ వెనక నుంచి గూడా మాటలొస్తాయి. ఇదేంటి ప్రాక్టికల్‌గా కనిపిచ్చేది. అదే మన అంతర్గతం వాటితో మనం గెలిచినామనుకో, ఎలాంటి శత్రువైనా గూడా మన ముందు తలదించుకొని ఉంటాడు. తలదించుకుంటాడు తప్పు చేసినప్పుడు. అలాగే తల ఎత్తి మనకి నమస్కారం చేస్తాడు. ఎప్పుడైతే మన శత్రువు మనకిది చేస్తాడో అప్పుడు మనము గెలిసినట్టు, మనం విజయం సాధించినట్టు గురుదేవా అని చెప్తాడు. అంటే ఒక రాజుకి ఉండవలసిన లక్షణాలు ఆహ్, ధర్మంగా చెప్తున్నాడు. అలాగే జ్ఞానంతో చెప్తున్నాడు. అలాగే తనని తను గెలవాలనే దాంట్లో చెప్తున్నాడు. బుద్ధిశాలిగా చెప్తున్నాడు. ఈ విధంగా ప్రతి ఒక్క సమాధానంలో కూడా అన్నీ మిళితమై ఉన్నాయి. ఇది విదురుడి యొక్క గొప్పతనం. రణరంగంలో సాధించిన విజయం ఇతిహాసాన్ని మారుస్తుంది. అయినా అంతరంగానికి విజయం మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుంది. నువ్వు విద్వాంసుడివి అయితే మనం చెప్పుకున్నట్టు ఎప్పుడైతే మనమైనా కూడా బయట వాళ్ళని గెలవడం కాదు. మనలోని ఉన్న చెడు గుణాలని మనము అధిగమించాలి. వాటిని ఓడించాలి. అప్పుడే మనము శ్రేష్ఠులం అవుతాము. గెలుస్తాము అని చెప్పడమే కాకుండా అప్పుడు కృపాచార్యుడు వాళ్ళ భీష్ముడు ఎంతగానో మెచ్చుకుంటారు. నీకు ఉన్నతమైన జ్ఞానం ఉంది. తర్వాత బుద్ధి ఉంది. తర్వాత మనసుతో ధర్మము మూలాలని చాలా ఈజీగా నువ్వు చదివేశావు. పుస్తకాలలో కాదు ఉండేది, మనం ఆచరణలో ఉంటుందని చెప్పి వాళ్ళు చాలా సంతోషపడతారు. అంటే ప్రతి స్టెప్పులో కూడా తన యొక్క నైపుణ్యం కనిపిస్తుంది. మనం ఇక్కడ గమనించాల్సింది అది అన్నట్టు. అయితే అలాగే ధృతరాష్ట్రుడు ఇంకా రాజ్యానికొచ్చేసరికి విదురుడిని మంత్రిగా చేస్తారు. తర్వాత పాండురాజుని రాజుగా, ధృతరాష్ట్రుడిని తనకు అర్హత లేదు కాబట్టి ధృతరాష్ట్రుడిని ఎలాంటి దానికి తను అర్హత కాదు. కానీ ఆ టైంలో ధృతరాష్ట్రుడు ఎంతో బాధపడుతుంటాడు. నేను ఏ దానికి అర్హత లేదా నాకు అని తన సోదరులతో బాధపడుతూ ఉంటాడు. అయితే అప్పుడు విదురుడు ఏం చెప్తాడంటే చిన్నవాడైనా కూడా సోదరా నీవు కంటితో చూడకపోయిండొచ్చు. మనం కంటితో చూసేది కొంతమేర వరకే చూస్తాము. నువ్వు నీ మనసుతో చూడు. అనంత విశ్వంలో ఉన్న ప్రతిదీ నువ్వు చూడగలుగుతావా అని ఎంతో జ్ఞానంతో తన సోదరుడికి నచ్చజెప్తాడు. నువ్వన్నీ చేయగలవు. నువ్వన్నీ చూడగలవు. నీకున్న లోపాలని నువ్వు ఎంచుకోవద్దని చెప్పి ప్రతి విషయంలో గూడా ఎంతో గైడ్‌లైన్స్ ఎక్కడ ఏది మాట్లాడాలి, ఎక్కడ ఏది చెప్పాలి అనేది విదురుడికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. ఇక్కడ సోదరికి నచ్చచెప్తున్నాడు. అలాగే ఆహ్, రాజుని ఇప్పుడు మరి ముగ్గురు కుమారులు గూడా విదురుడు, పాండురాజు, ధృతరాష్ట్రుడు అందరూ గూడా ఆహ్
రాజు రాజుకి అర్హతలు అందరికీ ఉన్నాయి, కానీ అందరు రాజు అవ్వలేరు కదా, ఒక్కరే అవ్వాలి. కాబట్టి ఇక్కడ వీళ్ళకి పెట్టిన పరీక్షల్లో అందరు ముగ్గురు కూడా నెగ్గుతారు. కానీ ఇప్పుడు రాజు అవ్వాలంటే ఆ, అక్కడున్న ప్రజలందరూ కూడా ధృతరాష్ట్రే రాజు అని చెప్పి చప్పట్లు కొడుతూ ఉంటారు. కొడుతున్నప్పుడు అంతకు మునిపే ఆ, మంత్రిని ప్రకటించేస్తారు. ఆ, మంత్రి ఎవరు? విదురుడు. అప్పుడు భీష్ముడు ఏమంటాడు ఆ సభలో, మీరు ఎందుకు మీరే రాజు నిర్ణయిస్తారా అని ప్రజలకు అడుగుతాడు. ఇంకా రాజు నిర్ణయం అవ్వలేదు, మీరు ఎందుకు చప్పట్లు కొడుతున్నారు, కొట్టొద్దు, రాజు నిర్ణయం అవ్వలేదు అని చెప్తాడు. చెప్పినప్పుడు పాండురాజు ఏమంటాడు, మరి అన్ననే కదా పెద్దవాడు, తనే కదా రాజు అయ్యేది అంటే, లేదు లేదు అని చెప్పి భీష్ముడు ఏమంటాడు, విదురుని అడుగుతాడు. ఒక మంత్రివైన నువ్వు ఎలాంటి సలహా ఇస్తావని భీష్ముడే విదురుని అడుగుతాడు. అంటే అంటే తనలో ఎంత జ్ఞానం ఉందో మనం ఆలోచించాలి. చిన్నవాడైనా కూడా తను చెప్పే సమాధానాలు భీష్ముడినే ఆకర్షిస్తాయి. అంటే చాలా కరెక్ట్గా చెప్తాడు కాబట్టే ధర్మము ఏంటి అనేది విదురుని ప్రశ్నిస్తాడు. ప్రశ్నించినప్పుడు చెప్తాడు విదురుడు, తాతగారు నన్ను క్షమించండి, అన్నగారు నన్ను క్షమించండి ధృతరాష్ట్రుణ్ణి. ఒక అన్నగా మీ లోపలున్న ఒక లోపాన్ని నేను అర్థం చేసుకోగలను. మీరు చెప్పేది, నేను ఇప్పుడు చెప్పేది మీకు బాధగా అనిపించవచ్చు, అలాగే నాపై కోపం కూడా రావచ్చు. కానీ ఒక రాజుకి ఎప్పుడైతే సంపూర్ణమైన ఆరోగ్యం కానీ అర్హతలు కానీ అన్నీ ఉన్నప్పుడే తను రాజు అవ్వడానికి పూర్తిగా తనకి అర్హత ఉంటుంది. నన్ను క్షమించండి అన్నగారు ధృతరాష్ట్రుణ్ణి, మీలో అది మీరు గుడ్డివారు కాబట్టి మీరు దానికి అర్హులు కారు. ఇది నేను ఒక మంత్రిలాగా మాత్రమే చెప్తున్నాను, నేను నా సోదరుడి అనే భావంతో నేను చెప్పడం లేదు అని అంటాడు. అన్న తర్వాత భీష్ముడు ఏమంటాడు, ఇది ఇదే మరి ఫైనలా, దీన్నే మనం ప్రకటిద్దామా అని కూడా భీష్ముడు అడుగుతాడు. అంటే అప్పుడు ఒక మంత్రి హోదాలోనే ఇవన్నీ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, కేవలం నా కర్తవ్యాన్ని మాత్రమే నేను చెప్తున్నాను, నాకున్న జ్ఞానంతో ఒక రాజుకి ఏముండాలో అది చెప్పే వరకు మాత్రమే నా యొక్క పని. రాజు ఎవరని నిర్ణయించేది మీ యొక్క కర్తవ్యము, మీ బాధ్యత అని ఇంత క్లియర్ కట్గా ప్రతి దగ్గర కూడా తను ఎక్కడ న్యాయాన్ని, ధర్మాన్ని ఎక్కడ వదలలేడు. అంటే అవును కదా, విదురుడు చెప్పింది కరెక్టే అని చెప్పి అప్పుడు పాండురాజుని రాజుగా ఎంచుకుంటారు. అంటే మనం ఇక్కడ ప్రతి స్టెప్పులో బాల్యం నుంచి చూసుకుంటే కూడా తను ప్రతిదీ కూడా ఎంత కరెక్ట్గా ఆలోచన విధానం, అంటే అక్కడున్న పెద్దలనే కూడా ఆశ్చర్యపరిచే విధంగా తను ఉన్నాడు. ఎందుకంటే తను ఒక యమధర్మరాజు యొక్క ప్రతిరూపమే ఇక్కడ ఉంది కాబట్టి తనలో ఇంత జ్ఞానం, ఇంత ధర్మం, న్యాయం సమపాలలో ఉంటుందని మనము గుర్తించాలి మాస్టర్స్. అయితే తను రాజు అయిపోయిన తర్వాత, ఎవరు ధృతరాష్ట్రుడు రాజు అయిపోయిన తర్వాత ఇంకా మనకు తెలుసు పాండురాజు అడవులలో వెళ్ళిండ్రు, వాళ్ళ సంతానము అదంతా వేరే స్టోరీ. అయితే పాండురాజు చనిపోయిన తర్వాత ఆ పాండురాజు చనిపోతాడు అడవులలో ఒక పర్వతం పైన. ఆ పర్వతం పైన నాకు గుర్తుకు రావట్లేదు మాస్టర్స్. తర్వాత మరి ఆ పర్వతం పైన చనిపోయినప్పుడు వాళ్ళ కుమారులు చిన్నపిల్లలు. మరి చిన్నపిల్లలు అయినప్పుడు ఒక జీవుడు అనే శరీరం చనిపోతుంది, కానీ జీవాత్మ ప్రయాణం మాత్రం సాగుతూనే ఉంటుంది. మరి ఆ జీవాత్మగా ఉన్నప్పుడు మంచి కర్మలు, చెడు కర్మలు, మంచి జ్ఞానం పొంది ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నింటికి ఉన్నత లోకాలు రావాలి. మరి ఇవన్నీ ఉన్నత లోకాలు కావాలి, వాళ్ళ ప్రయాణం ముందుకు వెళ్ళాలి అంటే శ్రద్ధ కర్మలు చెయ్యాలి. తర్వాత అస్థికలు కలపాలి. ఇలాంటివన్నీ మన సనాతన ధర్మంలో ఉన్నాయి కాబట్టి అప్పట్లోనే విదురుడు ఏం చేశాడంటే, వీళ్ళెవరు పట్టించుకోలేదు. పిల్లల చిన్నతనంలోనేమో ఈ విధంగా వాళ్ళ రాజ్యానికి ఇలాంటి సలహాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు రాజు అయిన తర్వాత కూడా పాండురాజు లేనప్పుడు కూడా తను తన తమ్ముడి బాధ్యత కూడా తీసుకున్నాడు. అంటే పాండురాజు యొక్క కుమారులు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ ఉన్నత లోకాలకు పంపించడానికి ఆ పిల్లలకి అర్హత లేదు, చిన్నపిల్లలు కాబట్టి. ధృతరాష్ట్రుడు మిగతా కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా ఆ బాధ్యతను తీసుకోకపోయినా కూడా విదురుడు ఆ బాధ్యతని తీసుకొని ఆ శ్రాద్ధ కర్మలని, తర్వాత
ఆహ్, గుర్తుకొస్తలేదు మాస్టర్స్. అస్థికలని వీటన్నింటిని కూడా ఆ కర్మలన్నీ చేసి ఆ పాండురాజుకనేది ఉన్నత లోకాలకి పంపించే కార్యక్రమాలను గూడా పూర్తి చేశాడు. అంటే ఇక్కడ గూడా తను నాకెందుకులే అని తన యొక్క ధర్మాన్ని, తన యొక్క బాధ్యతని విడవలేదు. ఇది మనం ఇక్కడ విదురులో చూడవలసిన పాయింట్ అన్నట్టు. ఆ తర్వాత ఆహ్, మనకి తెలుసు పాండురాజు కుమారులు అందరూ పంచపాండవులందరూ గూడా మళ్ళీ తర్వాత రాజ్యానికొస్తారు. రాజ్యానికొచ్చిన తర్వాత భీష్ముడు గాని, తర్వాత విదురుడు చెప్తారు. వాళ్ళు మన పిల్లలే. సగం రాజ్యం ఇయ్యండి అని చెప్తారు. వీళ్ళిద్దరు చెప్తే ఆహ్, ఎవరు దుర్యోధనుడు ఒప్పుకోడు. ఎత్తుకు పై ఎత్తులేసి ఎప్పుడు వాళ్ళని హతమార్చాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి ప్రయత్నాలలో లంక ఇల్లు దహనం లంక ఇల్లులో వీళ్ళని పంపించి వీళ్ళని చంపేయాలన్న అందరికీ తెలుసు. అయితే అలాంటి సమయంలో గూడా విదురుడు పాండురాజు లేకున్నప్పుడు గూడా ధృతరాష్ట్రుడికి ప్రతి నిమిషం విదురుడు పక్కనుండాలి. విదురుడు లేనిది ధృతరాష్ట్రునికి నిమిషం గూడా గడవదు. తను చెప్పేవన్నీ కూడా ఉంటాడు. విదురుడు చెప్పేవన్నీ వింటాడు. కానీ తను ఆచరణలో పెట్టడు. ఒక చెవులో విని, ఒక చెవులో వదిలిపెడుతూ ఉంటాడు. దుర్యోధనుడికి మాత్రం అది నచ్చదు. ఎప్పుడు తను లేకుండా ఉంటాడా విదురుడు అని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ అదే ఇక్కడ తనది. ఏంటి? తన చేతిలో అన్నీ ఉన్నా గూడా, అన్నీ చెప్పినా గూడా ఆచరించేవాడు లేడు. అదే విదురుడి యొక్క శాపం. అందులో తను పడే బాధ కూడా అదే. అన్నీ కరెక్టే కానీ వినేవాడు ఉండడు. ఆచరించేవాడు ఉండడు. అయితే ఆ విధంగా లంకా ఆహ్, లంక ఇల్లు ద లంక ఇల్లులో వీళ్ళని బెట్టి చంపాలని అనుకున్నప్పుడు విదురుడికి అర్థమైతుంది. వీళ్ళ ప్లాన్ అంతా గూడా ధృతరాష్ట్రుడు, తర్వాత దుర్యోధనుడు వాళ్ళకి కొంచెం రెస్ట్ తీసుకోండి మీరని చెప్పి లక్క ఇంటికి పంపించేటప్పుడు అదంతా గూడా పసికట్టి వెళ్తున్నప్పుడు ఆహ్, దుర్యో ధర్మరాజుకి హింట్ ఇస్తాడు. అంటే అది వేరొక భాషలో హింట్ ఇస్తాడు. మీరు వెళ్ళండి. అందులో ఆ మాటలలో అగ్ని, నెయ్యి అనే మాటలు మాట్లాడతాడు వేరొక భాషలో. అది దుర్యోధనుడికి కూడా ఏంటి మాట్లాడుతుండని అర్థమైతుంది గానీ, పూర్తిగా అర్థం అవ్వదు. అక్కడ కూడా తనేంటి న్యాయాన్ని రక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి. రేపటి రోజు ఈ ధర్మమే మనని కాపాడుతుంది. వీళ్ళంతా కూడా ధర్మబద్ధులైన పాండవులు. కాబట్టి వీళ్ళని రక్షించాలి అనే దాంతో ఎంత రిస్క్ అయినా తీసుకొని వాళ్ళని కాపాడడానికి వాళ్ళకి హింట్ ఇస్తాడు. హింట్ ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళంగానే లక్క ఇంట్లో వాసన రావడం అవన్నీ కూడా జరుగుతాయి. వాళ్ళు పసిగట్టి ఆ తర్వాత వాళ్ళకి ఒక సొరంగాన్ని కూడా విదురుడే ఏర్పాటు చేస్తాడు. వీళ్ళు వెళ్ళిన తర్వాత సొరంగాన్ని మూసేయడం గాని, తర్వాత వాళ్ళకొక నౌకని గంగా నదిని దాటడానికి ఒక నౌకని ఏర్పాటు చేయడం కూడా ఇవన్నీ చేస్తాడు. అంటే ప్రతి అడుగులో కూడా తను చేయవలసిన పనిని ఎక్కడ కూడా తను విస్మరించలేదు అనేది మనం ఇక్కడ దీంట్లో విదురుడిలో మనము తెలుసుకోవాలి మాస్టర్స్. అంటే ఈయన ధర్మం, న్యాయం, నీతి తర్వాత ఎక్కడ నైపుణ్యంతో ఇలా మాట్లాడాలి, చాకచక్యం ఇలా మొత్తం కూడా మహాభారతం అయిపోయే వరకు ధర్మం వైపే ఉన్నాడు ఇతను. అలాగే ఆ ద్రౌపది వస్త్రాభరణప్పుడు కూడా ఆపింది ఈయనొక్కడు మాత్రమే. కానీ ఈయన మాటలు పట్టించుకునే వాళ్ళు లేరు. అలాగే యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కూడా దుర్యోధనుడు శ్రీకృష్ణ భగవాన్ని భోజనానికి పిలిచినప్పుడు కూడా తను అక్కడికి వెళ్ళడు. విదురుడి ఇంటికే శ్రీకృష్ణ భగవానుడు వెళ్తాడు. ఎందుకు? ఇంతటి గొప్ప ధర్మాన్ని ఆచరించే వ్యక్తి యుద్ధంలో పాల్గొంటే అతను చనిపోతాడు. అది కరెక్ట్ కాదు. కాబట్టి కృష్ణుడు ఎప్పుడైనా ధర్మం వైపే ఉంటాడు. కాబట్టే పంచపాండవుల వైపు ఉన్నాడు. అలాగే విదురుని కూడా కాపాడుకోవాలని చెప్పి తను ఆహ్, విదురుడి ఇంట్లో భోజనం చేసి దుర్యోధనునికి తన మాయ మాటలతో విదురుడు తన నోట తనే నువ్వు యుద్ధంలో పాల్గొనొద్దు అనే వరకి చెప్పిపిస్తాడు. అప్పుడు ఆ విధంగా విదురుడు యుద్ధ రంగంలో పాల్గొనడు. ఈ విధంగా ఎక్కడ బాల్యం నుంచి చూసుకున్నా లాస్ట్ యుద్ధ రంగం వరకైనా కూడా విదురుడిది ఎంతో గొప్ప పాత్ర. కానీ ఎవరు కూడా తనని ఎక్కువగా ఆచరించలేదు.
కానీ ఎవరు ఆచరించినా ఆచరించకపోయినా తన ధర్మాన్ని తను ఎక్కడ కూడా వీళ్ళు నా మాట ఇంటలేరు కదా, నేను ఎందుకు చెప్పాలి, నేను ఎందుకు చెయ్యాలి అనేది ఎక్కడ కూడా తన యొక్క కర్తవ్యాన్ని ఎక్కడ కూడా తను విస్మరించలేదు. తన తమ్ముడు, తన అన్న పిల్లలైన పాండవులని కాపాడుకుంటూనే వచ్చాడు. వాళ్ళ పక్కనే ఉంటూ కూడా ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు పక్కన ఉంటూ కూడా వీళ్ళని కాపాడుకుంటూ అనుక్షణం కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకంటే తన ధర్మాన్ని కాపాడే వ్యక్తి, న్యాయం చెప్పే వ్యక్తి కాబట్టి ఎక్కడ కూడా తను తన యొక్క జీవితంలో ఏది కూడా తప్పలేదు. అలాగే బాల్యంలో పంచపాండవుల యొక్క వాళ్ళు నేర్చుకొని వచ్చిన తర్వాత, విద్యలు నేర్చుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి టెస్ట్ పెట్టాలనడానికి ఒక మైదానం కావాలని ఆదేశిస్తే కూడా, ధృతరాష్ట్రుడు ఆదేశిస్తే కూడా ఒక ఇంజనీర్ లాగా తను ఎక్కడ హైట్ ఉండాలి, ఎక్కడ పల్లంగా ఉండాలి, ఈ ఎటు తిరిగి చూస్తే అందరికి బాగా కనిపిస్తుంది అని ప్రతిది కూడా ఏదో మైదానం కట్టియాలని ఎక్కడ తన నుంచి పొరపాటు జరగకూడదు, న్యాయబద్ధంగా ఉండాలి, ఒక పని చేసినా కూడా కరెక్ట్ గా ఉండాలి. ఆ విధంగా తన దగ్గరుండి మొత్తం కూడా ఒక మైదానాన్ని కట్టించాడు. అలాగే ఆ మైదానంలో వీళ్ళ యొక్క కార్యక్రమం జరుగుతున్నప్పుడు కర్ణుడు ఎంట్రీ అవుతాడు. కర్ణుడు ఎంట్రీ అయినప్పుడు కుంతిదేవి ఆ కర్ణుడిని చూసి కవచకుండలాలను చూసి ఇతను నా పుత్రుడే అని తను గ్రహించి కింద పడి సొమ్మసిల్లిపోయినప్పుడు కూడా తను తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కూడా కుంతీదేవిని వెళ్ళి తనకి నీళ్లు చల్లి సొమ్మసిల్లిపోయినామని గంధం అలాంటివి చల్లి కూడా లేపిండు. అంటే ప్రతి క్షణం కూడా తను ఎంతో అలర్ట్ గా తను చేసే పనిలో నిజాయితీ, ఇవన్నీ కూడా మనము విదురుల్లో ఇంకా ఎన్ని చెప్పుకున్నా తక్కువే మాస్టర్స్. అంటే ఇక్కడ ఏంటి, మనం ఈ విదురుడి జన్మ ఎందుకు వచ్చింది మరి ఒక యమధర్మరాజుకి అంటే తను ఎంతో ఉన్నతమైన వ్యక్తి. యమధర్మరాజు అనేటని వాడు ఒక లెజెండ్, కానీ తను తప్పు చేశాడు కాబట్టే ఈ జన్మ తీసుకోవాల్సి వచ్చింది. అంటే తెలియని వాళ్ళు తప్పు చేస్తే కొంచెంగా ఉంటుంది, అన్ని తెలిసిన వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకు పడే శిక్ష కఠినంగా ఉంటుంది అనేడానికి ఇదొకటి మాస్టర్స్. అంటే మనం మహాభారతంలో ప్రతి ఒక్క క్యారెక్టర్ ని చూస్తే ప్రతి దాంట్లో మన నిజ జీవితంలో జరిగేవారే కనిపిస్తుంటారు మనకి. అంటే దుర్యోధన్లో ఒక రజోగుణం ఉండేవాళ్ళు, సత్వగుణం ఈ క్యారెక్టర్స్ లో సత్వగుణం. భీష్ముడిలో మాట ఇయ్యాలి, ఎలా ఎంతవరకు మాట పైన కట్టుబడి ఉండాలి, అనవసరంగా ఏది పడితే అది మాట ఇవ్వకూడదు. ఇలాంటి క్యారెక్టర్స్ మనకి ఎన్నో ఉన్నాయి. కానీ ఈ క్యారెక్టర్ లో మాత్రం విదురుడిలో మనము ధర్మాన్ని ఆచరించాలి, న్యాయబద్ధంగా ఉండాలి, వివేకంగా ఆలోచించాలి, జ్ఞానంతో ఉండాలి, నలుగురికి జ్ఞానం ని పంచాలి అనేది ప్రతి ఒక్క కోణం కూడా ఈ విదురుడిలో ఉన్నాయి మాస్టర్స్. క్లాస్ పూర్తయింది మాస్టర్స్. నాకు తెలిసినంత చెప్పాను మాస్టర్స్. మీకు ఇంకేమైనా తెలిస్తే ఎవరైనా వివరించవచ్చు మాస్టర్స్. థ్యాంక్ యూ.